మొన్న వీడియోలో చెప్పాను కదా, ఒక దేవుని కార్యం మీద నాగార్జున సాగర్ వచ్చామని. ఇక్కడ నవచండీ సహిత రుద్ర యాగం కోసం ప్రిపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి. ఇక్కడ 3 రోజుల కార్యక్రమం ఇది. రకరకాల పూజలు, హోమాలు జరిగాయి. కుటుంబంలోనూ సమాజంలోనూ శాంతి సంతోషాలను పెంచడం కోసం చేసే ఈ పూజని మీకు కూడా చూపిస్తే మంచిదని చెప్పి ఈ చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీశాను. ఈ కార్యక్రమం మొత్తం ఏ ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని విఘ్నేశ్వరుని పూజ చేస్తున్న దృశ్యం బియ్యంతో చూడండి ఎంత అందంగా చేశారో విఘ్నేశ్వరుణ్ణి. ఇక్కడ కనిపించే రంగురంగులవన్నీ బియ్యంతోనే. చేసే హోమాలు పూజల్ని బట్టి ఈ డిజైన్ మారుతూ ఉంటుంది. ఈ గుడి అయితే నాగార్జున సాగర్లో పైలాన్ కాలనీలో ఉంది. యాక్చువల్గా ఇదైతే సాయిబాబా గుడి. చాలా మహిమ కలదని ఈ గుడికి మంచి పేరుందిక్కడ. ఈ గుడిని డెవలప్ చేస్తుంది మా ఫ్యామిలీ ఫ్రెండ్సే. అందుకే ఏ పూజ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే 3 రోజుల ప్రోగ్రాము. ఈ 3 రోజుల్లో సాయిబాబాకి అభిషేకాలు, శివునికి అభిషేకాలు, సీతారాముల కళ్యాణం, ఇంకా హోమాలు, ఇంకా చాలా పూజలున్నాయి. ఇప్పుడు జరుగుతున్నదైతే ప్రత్యంగిరాదేవి హోమం. నేనైతే ఇలాంటి హోమం చూడటం ఫస్ట్ టైము. దీనిలో చూసారా మిరపకాయలు వాడుతున్నారు. దానికి తోడు మిరియాలు కూడా కలిపారు. అమ్మో, ఘాటెక్కుతుందేమో అనుకున్నాను కానీ ఆశ్చర్యంగా అస్సలు ఘాటే లేదు. ఇలాంటి హోమం మీరెప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి. మీకు తెలుసా హోమంకి నిప్పు ఎలా స్టార్ట్ చేస్తారో? అస్సలు అగ్గిపుల్ల వాడకుండా చేస్తారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తా. Yeah.